దేవుని లేఖనాన్ని మనము ధ్యానం చేసుకోవటానికి ముందు ప్రార్థన చేసుకుందాం. దయచేసి వంచండి, కళ్ళు మూసుకొనండి. పరిశుద్ధుడా, మీకు వందనాలు. మీ వాక్యమును బోధించుటకు నేను నిలిచి ఉన్నాను. నన్ను మీ ఆత్మతో నింపండి. మీ మాట్లాడుటకు కావలసిన శక్తిని నన్ను పరిశుద్ధపరిచి దయచేయండి. అవ్వా, వినుటకు కూడా గ్రహించుటకు కూడా మంచి మనస్సును మా ప్రియులకు దయచేయమని, చెప్పుటకు నేను, వినుటకు సంఘము, ప్రసవ వేదన పడే లక్షణాన్ని మాలో గుర్తించమని ప్రాధేయపడుతూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం. ఈరోజు చాలా ఉన్నతమైనటువంటి ప్రతి వారము మనము దేవుని వాక్యము యొక్క ఉన్నతాన్ని, గొప్పతనాన్ని ఏదో ఒక రీతిగా పరిశీలన చేస్తూనే ఉన్నాం. ఈరోజు మన ముందున్నటువంటి లేఖన భాగాలు మత్తయి సువార్త 25వ అధ్యాయము 14 నుంచి 30 వచనాలు, అపోస్తల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 22 నుంచి 34 వచనాలు, ప్రవచన గ్రంథము ఇర్మియా ప్రవక్త వ్రాసినటువంటి గ్రంథము 1వ అధ్యాయము 4 నుంచి 10 వచనాలు. నేను ఎంతవరకు మీకు సత్యాన్ని అర్థం చేయించగలనో, నాలో ఎంత నైపుణ్యం ఉందో నాకు తెలియదు, కానీ 25వ అధ్యాయంలో తలాంతుల ఉపమానాన్ని మరింత స్పష్టంగా మాట్లాడడానికి నేను ప్రయత్నం చేస్తూ మిగిలిన 2 లేఖనాలను కూడా ఆ తలాంతుల ఉపమానానికి జోడించటానికి నేను ప్రయత్నం చేస్తాను. అయితే ఈరోజు మనకున్నటువంటి ఆదివారం పేరు సెప్టువా గసీమా ఆదివారం. సెప్టువా గసీమా అంటే లెంట్ ప్రారంభం అవటానికి 3 ఆదివారాల ముందు, లేదా ఈస్టర్ నుంచి 9 ఆదివారాల ముందు కాలాన్ని సెప్టువా గసీమా అని, ఈ రీతిగా లెంట్ ప్రారంభం అవటానికి ముందున్న ఆ కొద్ది కాలాన్ని ఆలోచన క్రమమే సెప్టువా గసీమా, క్వింక్వా గసీమా లాగా మనకు ఆదివారాలు వస్తాయి. అయితే ఈ సెప్టువా గసీమా ఆదివారానికి చేరిన మనము గడిచిన 2 ఆదివారాలు, లేకుంటే 2 క్రమాలను మనము ఆలోచన, యేసు ప్రభువారు అంటే అడ్వెంట్ కాలంలో యేసు ప్రభువారు రాజుగా, రక్షకుడుగా ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన ఎపిఫానియా కాలములో ప్రత్యక్షపరచబడ్డాడు. ప్రత్యక్షపరచబడిన ఆ పుట్టిన పసిబాలుడు కేవలము ఒక మానవుడు కాదు, మానవాతీతుడైన దేవుడు అని పోయిన ఆదివారం, రూపాంతర ఆదివారము ఆయన మహిమను మనము గాంచాం. రక్షకుడు జన్మించుట, రక్షకుని యొక్క ప్రత్యక్షత, రక్షకుడు స్వయాన దేవుడు అని ఆయన యొక్క మహిమను చూడు. ఇన్ని సంగతులు అడ్వెంట్ మొదలు నేటి వరకు మన జీవితంలోనికి ప్రవేశించాయి. ఈ సెప్టువా గసీమా మనల్ని ప్రశ్నించే ప్రశ్న, మనతో సంభాషించే సంభాషణ ఏంటి అంటే, అందించబడిన సంగతులను గురించి నువ్వు ఏం చేస్తున్నావు? వాట్ హ్యావ్ యూ డన్ విత్ ద థింగ్స్ దట్ యూ హ్యావ్ ఆల్రెడీ రిసీవ్డ్? నౌ ద క్వశ్చన్ ఈజ్, వాట్ హ్యావ్ యూ రిసీవ్డ్? రక్షకుణ్ణి పొందుకున్నావు, రక్షకుని యొక్క ప్రత్యక్షతను చూచావు, ఆయన హృదయాన్ని చూచావు, రక్షకుని యొక్క మహిమను నీవు కనులారా గాంచి. క్రొత్త సంగతులేమి ఈ సెప్టువా గసీమా మీతో మాట్లాడదు, కానీ మీ జీవితములో ఇప్పటికి అనుగ్రహించబడిన సంగతుల విషయములో ఏ స్థితిలో మీరు ఉన్నారు? హౌ ఫెయిత్ఫుల్ ఆర్ యూ విత్ ద థింగ్స్ దట్ హ్యాస్ కమ్ ఇన్ టు యువర్ లైఫ్ యాజ్ ఆఫ్ నౌ? దీన్ని మనము మనస్సులో పెట్టుకుంటూ లేఖనాన్ని అధ్యయనం చేయటానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము మీరు 14వ వచనానికి వస్తే, ఈ 25వ అధ్యాయములో 3 ప్రాముఖ్యమైన ఉపమానాలను ప్రభువారు చెప్తూ ఉన్నారు. ఒలీవల కొండ మీద ప్రసంగములోని భాగము ఈ 25వ అధ్యాయం. ఇంకా 2 రోజుల్లో
ఆయన సిలువ ఎక్కబోతూ ఉన్నాడు. సిలువ ఎక్కటానికి ముందు ఉన్నటువంటి ప్రసంగ భాగము. మీరు ఆలోచన చేస్తే ఆ గడి అయినను ఆ సమయమైనను, అంటే మనుష్య కుమారుడు తిరిగి వచ్చే గడి అయినను సమయమైనను ఎవరికీ తెలియదు అన్న సంగతి వాళ్లకు ఆలోచింప చేయటానికి ఈ ఉపమానాలు చెప్తూ, ఒకటి ఆయన చెప్పిన ఉపమానము 24వ అధ్యాయము 36 నుంచి 51 వచనాలు చూస్తే, చెడ్డ దాసుడు, నమ్మకమైన మంచి దాసుడు, ఈ రెండిటిని కలిపినటువంటి ఉపమానం. చెడ్డ దాసుడు తన యజమానుడు రావటానికి ఇంకా ఆలస్యం చేస్తున్నాడు కనుక తన చెడ్డతనములోనే తాను కొనసాగటాన్ని మనం 24వ అధ్యాయంలో చూస్తాం. ఆ తరువాత 10 మంది కన్యకలు, బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు, వారు ఎదురు చూడాలి, నమ్మకంగా ఎదురు చూడాలి, సిద్ధపాటుతో ఎదురు చూడాలి. విచ్ దే మిస్. అక్కడ కూడా పెండ్లి కుమారుడు ఆలస్యం చేస్తా ఉన్నాడు. 3 25వ అధ్యాయంలో 14వ వచనం నుంచి తలాంతుల ఉపమానం. అక్కడ బహుకాలము దూరంగా యజమానుడు వెళ్ళాడు, రావటానికి చాలా కాలం పట్టింది, తిరిగి వచ్చాడు. దీని తరువాత గురుగులు గోధుమలు లేక మేకలు గొర్రెలు వేరు చేసే తీర్పు ఉపమానాన్ని మనకు 31వ వచనం నుంచి అక్కడ చూస్తాం. అక్కడ తీర్పును గురించి మాట్లాడడాన్ని, అంటే ఈ ఉపమానాలలో యేసు ప్రభు వారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, నమ్మకంగా ఎదురు చూడడం అంటే, లేకుంటే మీకు ఇవ్వబడిన సంగతుల విషయములో, మీకు అప్పగించబడిన విషయాల విషయములో నమ్మకమైన జీవితాన్ని కనపరచడం అంటే ఈ ప్రశ్నను యేసుక్రీస్తు ప్రభు వారు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. ఆయన వచ్చాడు, ఆరోహణమై వెళ్ళాడు, తిరిగి రాబోతూ ఉన్నాడు. ఈ మధ్య కాలములో ఎలా నీవు జీవించాలి, ఎలా నీవు జీవిస్తావు అనే ప్రశ్న ఈ భాగములో ప్రభువారు స్పష్టంగా ఆయన డీల్ చేస్తూ ఉన్నట్టుగా మనకు 14వ వచనం మీరు చూస్తే, పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లు ఉండును. ఒక ప్రయాణాన ఆ మనుష్యుడు, ఆ ధనవంతుడు, ఆ యజమానుడు వెళుతూ ఉన్నాడు. సేవకులైన వారు, పనివారు అప్పటికే ఆ యజమానుని కింద ఉన్నారు. ఇప్పుడు మీరు ఆలోచన చేయవలసింది ఏంటి అంటే, ఈ సేవకులను ప్రత్యేకంగా బయట నుంచి లోపలకు పిలవట్ల, వీళ్ళు ఆల్రెడీ లోపల ఉన్నవారే. లోపల ఉన్న వారితో ఆయన వారికి ఒక పనిని అప్పగిస్తూ ఉన్నట్టు, వాళ్లకు ఆస్తిని అప్పగిస్తూ ఉన్నట్టు మనము చూస్తాం. అంటే ఇక్కడ మీరు నిబంధన సంబంధాన్ని చూడండి. యజమానుడును పనివారు ఆల్రెడీ వాళ్ళు ఒక గృహమందు నివసిస్తూ ఉన్నారు, లేకుంటే ఒక ప్రదేశంలోని వారు ఆవాసము కలిగి ఉన్నారు. తన ఆస్తి మీద వారిని కర్తలనుగా చేసి, వారు తన ఆస్తిని చూసుకునే వారిగా వారిని నిలబెట్టి వెళ్తూ ఉన్నారంటే ఆల్రెడీ ఈ ఇరువురికి మధ్య సంబంధం ఉంది. క్రొత్తగా ఇక్కడ సంబంధాన్ని యజమానుడు ఎస్టాబ్లిష్ చేయట్లేదు. రిమెంబర్ దట్ ఇన్ యువర్ మైండ్. ఇప్పుడు ప్రయాణమై వెళుతూ ఉన్నటువంటి ఈ ప్రయాణాన్ని మీరు ఆలోచన చేస్తే, ఇది మనకు క్రొత్త ఏమో కానీ ఆనాటి కాలంలో పెద్ద పెద్ద భూస్వాములు, లేదంటే బాగా డబ్బున్న వారు, అధికారములో వాళ్ళు ఉన్నవారు ఈ రీతిగా తమ క్రింద పని వారికి తమ ఆస్తిని అప్పగించి కొంతకాలం వ్యాపార నిమిత్తము కానీ, లేకుంటే రాజకీయమైనటువంటి పనుల నిమిత్తం కానీ దూర ప్రాంతాలకు వెళ్ళి తిరిగి వచ్చారు. ఈ క్రమంలో తమ పనివారు వాటిని చక్కపెట్టడం అనేది ఆనాటి ఒక కామన్ థింగ్. ఆనాడు చాలా సాధారణమైనటువంటి సంగతి, అందరికీ విదితమైన సంగతి. ఆ సంగతిలో నుంచే ప్రభువారు ఒక ఆత్మీయ సత్యాన్ని ఇక్కడ మాట్లాడడాన్ని మనము
చూస్తూ ఉన్నాం. ఇప్పుడు యేసు ప్రభువారు ఈ ఉపమానాన్ని చెప్తూ ఉన్నప్పుడు ఏ ఉద్దేశంతో ఈ ఉపమానాన్ని చెప్తూ ఉన్నారు? అది ఆయన వారి మధ్య నుంచి తోడుకొని వెళ్ళబోతూ ఉన్నాడు. ఆయనను వెంబడిస్తూ ఉన్న శిష్యులకు ఆయన కనపడని కాలము ఒకటి రాబోతూ ఉంది. ఆయన కనపడనప్పుడు, భౌతికంగా వారి మధ్య ఆయన లేనప్పుడు వారి విశ్వాసము పరీక్షించబడుతుంది. కాబట్టి ఆయన ప్రయాణమై వెళుతూ ఉన్నాడు అంటే ఆయన వారికి కనపడకుండా పోతూ ఉన్నాడు. ఆయన వారికి కనపడని కాలము. ఈ మాట ద్వారా వారి అంతరంగములో ఉన్న కొన్ని అభిప్రాయాలను ఆయన సరిచేయటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. యెరూషలేములోనికి ప్రయాణము వెళుతూ ఉన్నప్పుడు, యెరూషలేములో ప్రవేశిస్తూ ఉన్నప్పుడు శిష్యులు పక్కకు చేరి, ఇంకా చాలా మంది ఆయన చుట్టూ చేరి మట్టలు పట్టుకొని తమ వస్త్రాలు ఆ గాడిద ముందు వేస్తూ ఏమన్నారు? హోసన్నా, హోసన్నా, హోసన్నా. ఎందుకు? ఆయనను ఒక రాజుగా, ఖడ్గము దూసి శత్రువులను సంహరించి యెరూషలేమును స్వాధీనపరుచుకునే రాజుగా వారు ఆలోచిస్తూ ఉన్నారు. ఆ ఆలోచనలను ప్రభువారు ఏ రీతిగా హ్యాండిల్ చేస్తూ ఉన్నాడు అనేది ఇక్కడ మనకు కనపడుతుంది. వాళ్ళేమో వాళ్ళకి కనపడే ఒక రాజు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. శత్రువులను సంహరించే రాజు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇమ్మీడియట్ గా రోమన్స్ ని ప్రక్కకు పెట్టి అధికారాన్ని చేత పట్టుకునే యేసు ప్రభు కోసం వారు ఎదురు చూస్తున్నారు. ఇక ఏమాత్రం ఆలస్యాన్ని వారు ఊహించక యెరూషలేములో ప్రవేశించడం, రోమా సైనికులు పాడైపోవడం, చిత్తైపోతారు. యేసు ప్రభు వారికి రాజ్యం వచ్చేస్తుంది. కాబట్టినే జబదేయి కుమారులు వచ్చి కుడి పక్కన కూర్చోమంటావా, ఎడం పక్కన కూర్చోమంటావా, ఎవరు ఎక్కువ కూర్చుంటారు? ఆల్ దీస్ థింగ్స్ కేమ్ ఫర్ సచ్ ఆ అభిప్రాయాల్లో వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాటిని సరిచేస్తా ఉన్నాడు యేసు క్రీస్తు ప్రభు వారు. ఏం చెప్తూ ఉన్నారు యేసు క్రీస్తు ప్రభు వారు? ఆలస్యం ఉంటది. నేను భౌతికంగా మీకు కనపడని కాలము ఉన్నది. నేను భౌతికంగా మీకు కనపడని కాలములో మీ విశ్వాసము పరీక్షించబడుతుంది. నేను భౌతికంగా కనపడని కాలములో నా శిష్యులు అని చెప్పుకునే మీరు నాతో ఎటువంటి సహవాసంలో మీరు ఉన్నారో బహిర్గతమవుతుంది. సో ఎప్పుడైతే ఆ సహవాసము బహిర్గతం అవుతుందో తీర్పులు తీసుకుని వెళ్తాం. బట్ ద థింగ్స్ దట్ జీసస్ వాస్ ట్రైయింగ్ టు టీచ్ దెమ్. ఆ మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై అర్థం చేసుకోవలసిన విషయాలు ఏంటంటే అప్పటికే వారు నిబంధన సహవాసములోనికి ప్రవేశించారు. యజమానునితో సహవాసములో ఉన్నవారు, కృపను పొందుకున్నవారు అని మరిచిపోవద్దు. ఆయన దూరముగా వెళ్ళటం బహుశా ఆయన అధికారాన్ని వారు విస్మరించే పరిస్థితి ఉంటది. ఆయన దూరంగా ఉన్నప్పటికీ కూడా ఆయన అధికారము నిజము, ఇది ఆలోచించాలి. అయితే ఆయన వెళ్ళి తిరిగి వస్తాడు. ఒక పీరియడ్, అన్లిమిటెడ్ టైం కాదు, తిరిగి రాని కాలము కాదు. ఈజ్ గోయింగ్ టు కమ్ బ్యాక్. ఒకరోజు ఆయన తిరిగి వస్తాడు. వచ్చినప్పుడు లెక్క చూస్తాడు. ఇప్పుడు వీటిని మీరు జాగ్రత్తగా మరి ఆలోచన మత్తయి సువార్తలో మీరు ఇంకొద్దిగా జాగ్రత్తగా ఆలోచన చేస్తే, మత్తయి సువార్త 9వ అధ్యాయము 15వ వచనంలో ఆలస్యంగా రావటం, కనపడకుండా వెళ్ళి తిరిగి వచ్చే ఒక ప్రక్రియ మత్తయి సువార్తలో చాలా స్పష్టంగా మత్తయి సువార్తికుడుకు మనకు రాయించి పెట్టాడు. చూస్తే 9వ అధ్యాయం 15వ వచనంలో యేసు, పెండ్లి కుమారుడు తమతో కూడా ఉండు కాలమున పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, కొనిపోబడతాడు అని తెలియచేస్తా ఉంది. మత్తయి సువార్త 21వ అధ్యాయం 33 నుంచి 46 వచనాలలో కూడా ఇదే సంగతులు మనకు కనపడతాయి.
ఇప్పుడు మనము చెప్పుకున్నటువంటి చెడ్డ దాసుడు, మంచి దాసుడు ఉపమానములు, 10 మంది కన్యకల ఉపమానములు, తలాంతుల ఉపమానములు, గొర్రెలు మేకల ఉపమానములు, ఈ వీటన్నిటిలో కూడా యజమానుడు దూరముగా వెళ్ళటం, కొంతకాలము తర్వాత తిరిగి రావటం, ఈ సంగతి చాలా స్పష్టంగా మనకు ఏం టీచ్ చేస్తున్నాడు మత్తయ్య సువార్తికుడు? ఏం చెప్తూ ఉన్నాడు అంటే, యజమానుడు లేకుంటే రక్షకుడు యేసు ప్రభువు దూరమయ్యే కాలములో నీవు విశ్రాంతి తీసుకునే పరిస్థితి ఉండదు, నిర్లక్ష్యం చేసే పరిస్థితి ఉండదు. బాధ్యతాయుతంగా సహవాసములో నిలిచి ఉండాల్సిన పరిస్థితి ఉంటది అన్న సంగతిని వివరించటానికి సువార్తికుడు ప్రయత్నం చేస్తున్నాడు. ఆ విషయాన్ని మరింత లోతుగా ఆలోచన చేద్దాం. 15వ వచనానికి మీరు వస్తే, అతని దగ్గరున్న డబ్బును, ఆ ఆస్తిని ముగ్గురికి పంచుతున్నాడు. ఒక అతనికి 5 తలాంతులు ఇస్తూ ఉన్నాడు, రెండవ అతనికి 2 తలాంతులు ఇస్తూ ఉన్నాడు, మూడవ వానికి 1 తలాంతు ఇచ్చాడు. అయితే ఇక్కడ ఒక మాట ఉపయోగించాడు, ఎవని సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరమున పోయెను. ఇక్కడ మీరు ఆలోచన చేస్తే 1 తలాంతు 20 సంవత్సరాల వేతనము. అంటే సాధారణమైన సొమ్ము కాదు, తన పనివారి చేతిలో ఆయన పెట్టింది. చాలా విస్తారమైన సొమ్ము. 5 తలాంతులు అంటే 100 సంవత్సరాల వేతనం, 2 తలాంతులు అంటే 40 సంవత్సరాల వేతనం, 1 తలాంతు అంటే 20 అంత పెద్ద మొత్తములో తన పనివారి చేతికి ఆయన మొత్తము ఇచ్చి వెళ్ళాడు. అయితే ఇక్కడ ముగ్గురికి ఒకటే ఇచ్చినట్టు మనకు కనపడదు కదా, ముగ్గురికి వేరువేరుగా ఇవ్వబడ్డది. మరలా అక్కడ ఒక పదం వాడాడు, వారి వారి సామర్థ్యము చొప్పున. కృప ఉచితం కదా, కృప అందరికీ సమానమే కదా, మరి ఇక్కడ సామర్థ్యము చొప్పున అంటూ ఉన్నాడు. ఇక్కడ యజమానుడు వ్యత్యాసాన్ని చూపించట్లేదా, తేడాలు చూపించట్లేదా? యజమానుడు కనపడుతుందిగా మనకు తేడా. మీరు ఆలోచన చేయాల్సింది ఏంటి అంటే, ఆల్రెడీ వీరు ఎక్కడున్నారు? నిబంధనలో ఉన్నవారు, కృపను పొందుకున్నవారు. దీన్ని కృపతో ఆలోచించకూడదు, బదులుగా ఆత్మీయ వరాలతో మీరు ఆలోచన చేయండి. మీకు ఉదాహరణకు చెప్తాను, 3 వ్యక్తులను జ్ఞాపకం చేస్తాను. 3 ఉన్నారు కదా ఇక్కడ, మరొక 3 వ్యక్తుల్ని జ్ఞాపకం చేస్తాను. ఒకరు సిలువలో కుడివైపున దొంగ, 2 పేతురు భక్తుడు, 3 పౌలు భక్తుడు. కుడివైపున దొంగ ఏం చేశాడు? రక్షించబడ్డాడా లేదా? సిలువలో కుడివైపున దొంగ రక్షించబడ్డాడా లేదా? నేడు నీవు నాతో కూడా పరదైసులో 3 సార్లు పొంకాడు పేతురు గారు. ఏం చేశాడు? సంఘము ఆయన కలిగిన విశ్వాసపు పునాదుల మీద అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో ప్రారంభమైంది. ఇంకొక ఆయన వచ్చాడు, పౌలు. ఆయనకు కూడా కృప ఇవ్వబడింది, ఆయన కూడా రక్షించబడ్డాడు. ఆయన నూతన నిబంధనలో 3 పాళ్ళు ఆయన చేత వ్రాయబడి, 3 వ్యక్తులు, 3 రక్షించబడ్డారు, 3కి కృప ఇవ్వబడింది. కానీ వారి వారి సామర్థ్యము చొప్పున వారి యొక్క జీవితాలలో దేవుని కొరకు వారు కృపలో తేడా లేదు. ఇక్కడ వ్యత్యాసం కాదు మనము ఆలోచిస్తుంది, యజమానుడి యొక్క జ్ఞానం. అంటే యజమానుడి దగ్గర రిసోర్సెస్ ఉన్నాయి కదా అని సామర్థ్యం ఉన్న వాడికి, సామర్థ్యం లేని వాడికి ఒకటే పాలు అనుగ్రహించడం జ్ఞానవంతుడు కాడు, బదులుగా మూర్ఖుడు అవుతాడు. అని ఈయన జ్ఞానవంతుడు కాబట్టి జ్ఞానముతో తన దాసులకు వారి వారి సామర్థ్యము చొప్పున. ఇది డిస్క్రిమినేషన్ కాదు అని ఎందుకు చెప్పగలము అంటే, మీరు ఫలితాన్ని చూస్తే లెక్క అప్పగించినప్పుడు నువ్వు నాకు ఇంత తెచ్చావు కదా అని అనలా. ఏమన్నాడు యజమానుడు? అలా నమ్మకమైన మంచిదా, నాకు 2 రెట్లు తెచ్చావు, 5 రెట్లు తెచ్చావు,
హీ వాజ్ నాట్ టాకింగ్ ఇన్ ద లాంగ్వేజ్ ఆఫ్ క్వాంటిటీ. నంబర్ గేమ్ మాట్లాడట్లా ఆయన. ఫెయిత్ఫుల్నెస్ అనేది రిలేటివ్ టర్మ్, సహవాస పదం. అది ఇట్స్ నాట్ ఎకనామికల్ టర్మ్, ఆర్థిక సంబంధమైన పదం కాదు. ఫెయిత్ఫుల్ సర్వెంట్, అలా నమ్మకమైన మంచి దాసు. 2, వాళ్ళను అలా నమ్మకమైన మంచి దాసుడా అనడమే కాదు, నా ఆనందములో మీరు పాలు పంపులు పొందండి. ఇద్దరికి 5 తలాంతులు చేసిన వానికి 2 తలాంతులు చేసిన వానికి ఫలితం ఒకటే. దక్కి జాయ్ ఏంటిదది? మనకు ఉద్యోగాల్లో ఏం చేస్తారండి, నేను అప్పుడప్పుడు వింటూ ఉంటాను, మన వాళ్ళు ఇయర్ ఎండింగ్ వస్తూ ఉంటే మాకు ఏంటి అది ఏమంటాం దాన్ని, ఏదో కరెక్ట్ వర్డ్ రావట్లేదు నాకు, ఇంక్రిమెంట్స్ ని సంబంధించి దాన్ని మ్యాపింగ్ చేస్తారు కదా. సరే, ఏదో అది చేసేటప్పుడు మీ స్థాయిని బట్టి, మీరు ఏ సామర్థ్యంతో పనిచేశారో దాన్ని బట్టి 7%, 10%, 15% రేట్ ఆఫ్ ఇంక్రిమెంట్ డిసైడ్ అవుతుంది. అప్రైజల్, అలాంటి అప్రైజల్ నంబర్ గేమ్ అప్రైజల్ కాదు, రిలేషనల్ గేమ్. ఈ గేము సహవాసం. అండ్ పార్టిసిపేట్ ఇన్ ద జాయ్ ఆఫ్ మీ. నా ఆనందములో నీవు పాలిభాగస్తుడివి కాదు. నేను మిమ్మల్ని ఏమంటాము, ఇంటర్ప్రిటేటివ్ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో, నువాన్సెస్ ఏవైతే ఉన్నాయో, వాటిని మీరు ఆలోచించడానికి ప్రయత్నం చేయమని కోరుతున్నాను. మనకు అనిపిస్తుంది కదా, 1 తలాంత్ ఇచ్చాడేంటి, అక్కడ 2 తలాంతులు ఇచ్చాడేంటి, 5 తలాంతులు ఇచ్చాడేంటి. అకార్డింగ్ టు దేర్, ఇది డిస్క్రిమినేషన్ కాదు, ఇది విజ్డమ్ ఆఫ్ ద మాస్టర్. ఆ యొక్క యజమానుడి యొక్క జ్ఞానము. యజమానుడు వ్యత్యాసము చూపలేదు. కారణం ఏంటి అంటే, 2 తలాంతులు తెచ్చిన వాడికి 5 తలాంతులు తెచ్చిన వాడికి ఒకే రకమైన సంతోషాన్ని, సహవాస సంతోషాన్ని యజమానుడు. కాబట్టి వ్యత్యాసం అది కాదు. బదులుగా మనం అక్కడ ఆలోచించాల్సింది ఏంటి, యజమానుని యొక్క జ్ఞానము. ఇక్కడ ఎంత ఇచ్చారు అన్నది ప్రశ్న కాదు, ఇచ్చిన దాన్ని ఏం చేశారు అన్నది ప్రశ్న. ఇచ్చిన దాన్ని ఏం చేశారు. ఇప్పుడు జాగ్రత్తగా మీరు చూడండి, 16-17 వచనాల్లో 5 తలాంతులు తీసుకొనిన వాడు వెళ్ళి, ఇక్కడ వెంటనే, అక్కడ కూడా మనకు 15వ వచనంలో వెంటనే దేశాంతరము పోయెను, వెంటనే. అండ్ ఎట్ ద సేమ్ టైం 16-17 వచనాలలో కూడా ఇమ్మీడియట్ యాక్షన్. చూడండి, 5 తలాంతులు తీసుకొనిన వారు వెళ్ళి వాటితో వ్యాపారము చేసి మరి 5 తలాంతులు సంపాదించెను. అలాగుననే 2 తీసుకొనిన వాడు మరి 2 ఇమ్మీడియట్ గా ఇద్దరు కూడా పనిచేశారు. ఏమాత్రము ఆలస్యం చేయలా, వెంటనే వాళ్ళు తమకు యజమానుడు అప్పగించిన ఆ మొత్తమును పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేసి 5ను సంపాదించాడు, 2ను సంపాదించాడు. ఖచ్చితంగా లాభమే వచ్చింది. ఎలా పాస్టర్ గారు, బ్యాంకులో పెడితే కనీసం 1 కోటి రూపాయలు బ్యాంకులో పెట్టాను అనుకో, డబుల్ అవ్వాలంటే ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్స్ కి? మాక్సిమం 8% వేసుకోండి. 8% వేసుకుంటే ఎన్ని సంవత్సరాలు పట్టుద్ది? నియర్లీ 10 years. ఈవెన్ కాంపౌండింగ్ వేసుకుంటూ వెళితే కూడా 10 years డబుల్ అవటానికి టైం. బట్ మీరు హిస్టారికల్ గా జాగ్రత్తగా చూస్తే మంత్లీ మినిమం 1% మినిమం ఆఫ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏన్షియంట్ వరల్డ్ లో మీరు ఆలోచన చేస్తే, అంటే 1% ఆఫ్ మినిమం ఇంట్రెస్ట్ అంటే అప్పుడు ఇయర్లీ అంతా 12% ఆఫ్ ఇంట్రెస్ట్.
1 to 2% వేసుకున్నా కూడా ఇట్ గోస్ టు 24%. ఈవెన్ ఆ క్యాలిక్యులేషన్స్లోకి వెళ్ళినా ఇట్ గోస్ నియర్లీ డబుల్ అవటానికి 3 to 4 years అనుకోండి. 3 to 4 కాంపౌండింగ్లో 3 to 4 years అనుకోండి. పాయింట్ ఏంటి అని అంటే 3 to 4 yearsలో డబల్ అయ్యే అమౌంట్ ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే చాలా కాలం. మీరు ఒక్కసారి తర్వాత వచనాన్ని చూడండి, 19వ వచనాన్ని చూడండి. బహుకాలమైన తరువాత ఇంటెన్షనల్గా మత్తయి సువార్తికుడు ఆ డీటెయిల్ని యాడ్ చేస్తాడు. ఇట్ వాజ్ నాట్ సమ్ స్మాల్ టైం. లేదా అక్కడ మత్తయి సువార్తికుడు వివరిస్తూ ఉన్న ఒక సత్యం ఏంటి అని అంటే ఇదేదో లూటీ చేసి ఇంకోటి ఏదో జరిగించి తెచ్చుకున్నది కాదు. వాళ్ళు ఆ పని వారిద్దరూ కూడా తమకు అప్పగించబడిన దాన్ని వ్యాపారం చేశారు. వాళ్ళు రిస్క్ తీసుకున్నారు అన్నది ఇక్కడ మాట్లాడుతుంది. ఇక్కడ మనము ఆలోచించాల్సిన సత్యాలను మీరు చూస్తే, ఒకటి, ఫెయిత్ఫుల్ గా వాళ్ళు ఒబీడియన్స్ చూపించారు. ఇమ్మీడియట్ గా ఏమాత్రము డిలే చేయాలి. కృపను పొందుకున్నారు, విధేయత చూపించారు. పర్సనల్ రిస్క్ ని వాళ్ళు తీసుకున్నారు. ఆ పర్సనల్ రిస్క్ తీసుకోవడంలో తమ యజమానుడిని నమ్మారు, ముందుకు కొనసాగుతూ ఉన్నారు. అంటే మీరు ఆలోచన చేయండి, 100 సంవత్సరాల, అంతే కదా, 5 into 20, 100 సంవత్సరాల మొత్తాన్ని ఒక పనివాడి చేతిలో పెట్టాలి అంటే ఎంత నమ్మిండాలా యజమానుడు? అర్థమవుతుందా నమ్మ? ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు మీరు సడన్ గా లేచి రోడ్డు మీదకి వెళ్ళి కనపడిన ఒక ఆయన్ని పట్టుకొని, నేను నిన్ను నమ్ముతున్నాను, రా నా ఇంటికి, ఎవరన్నా పిలుచుకెళ్ళరు కదా. ఎప్పుడు నమ్ముతున్నాను అనే మాట ఎప్పుడు వస్తుంది? ఆ మాట రాకుండానే నమ్మిక జరుగుతుంది. ఎప్పుడు? సహవాసంలో, అంతే కదా. భార్యను ఎందుకు నమ్ముతున్నావు భర్తగా? It is 20 long years that you traveled with her. It is 20 long years you traveled with him. So you are trusting him. నీ బిడ్డను ఎందుకు నమ్ముతావు? It is not just she or he born to you. వాళ్ళెవరూ నీకు తెలుసు. వాళ్ళని ఎంతవరకు నమ్మొచ్చు నీకు తెలుసు. That's why వాళ్ళు ఆల్రెడీ ఇన్సైడ్ ఉన్నారు. రిమెంబర్ దిస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కవనెంటల్ లాంగ్వేజ్. నిబంధన ఆలోచనతో దీన్ని మీరు చూడండి. కాబట్టి ఇక్కడ వాళ్ళు వ్యాపారము చేసి ఏం చేశారంట? ఒకడు 5 తలాంతులు సంపాదించాడు, రెండవ వాడు 2 తలాంతులు సంపాదించాడు. ఇక్కడ మత్తయి సువార్తికుడు వారి యొక్క బిజినెస్ టాలెంట్ని ఎక్స్ప్లెయిన్ చేయక, వాళ్ళ విజ్డమ్, వాళ్ళు ఎంత తెలివిగా ప్రవర్తించారో ఎక్స్ప్లెయిన్ చేయక, వాళ్ళు ఎంత ప్రణాళికాబద్ధంగా చిట్ ఫండ్స్ లో పెట్టారా, లేకుంటే ఇంకేంటో కొత్త కొత్త సిప్పులు అంట ఏవో ఉన్నాయి కదా, అట్లా ఏవో చేసి ఇట్ ఈస్ నాట్ అబౌట్ హౌ డిడ్ దే డబుల్డ్ ఇట్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ దేర్ స్కిల్స్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ దేర్ స్ట్రాటజీస్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ హౌ మచ్ దే ప్రాఫిటెడ్. బట్ యు నో వాట్ ఇట్ ఈస్? ఇట్ ఈస్ అబౌట్ ఎంతగా తమ యజమానుని వారు నమ్మారు. ఇట్ ఈస్ అబౌట్ ఇట్. ఎంతగా ఆయనను నమ్ముటలో ముందున్నటువంటి 100 సంవత్సరాల సంపాదన ఒక్కసారి పెట్టుబడి పెట్టి నష్టపోయే అవకాశం ఉంది, రిస్క్ ఉంది. అంత రిస్క్ ని కూడా తమ యజమానుడి పట్ల కలిగిన నమ్మకంతో ఆ రిస్క్లోకి, ఆ భయంతో వెనకడుగు వేయాల బదులుగా ఆ నమ్మకంతో వారు ముందుకు అడుగు వేశారు. మాస్టర్ వాళ్లకు కలిగిన భయాలు వారిని ఓడించేటట్లు, వారి యొక్క యజమానుడికి దూరమయ్యేటట్లు కాకుండా ఆ భయాలను జయించి వారి యజమానుడితో సహవాసములో వారు కంటిన్యూ అవ్వటానికి they moved forward. That's what is being tested there. ఒకవేళ ఫెయిల్ అయినా సరే ఆ పనివారు ఆ పనిని ఆపేవారు కాదు. అయితే మీకు ఇక్కడ ఐరనీ మనకు ఉన్న ఉపమానంలోని 3వ
పనివాడు ఏం చేశాడు? తీసుకెళ్లి దాన్ని హీ డు నాట్ వాంట్ టు పే. హీ డు నాట్ వాంట్ టు. నేనేమన్నాను, వాళ్ళు ఒకవేళ ఫెయిల్ అయినా సరే ఆ పనిని చేసేవారు. బికాస్ దే ట్రస్టెడ్ దే మాస్టర్. జ్ఞాపకం చేసుకోండి. బాగా తవ్వాడు, గుంతలో పెట్టాడు, తీసుకొచ్చి ఇదిగో తీసుకో నిధి ఏమన్నాడు? సోమరివైన చెడ్డదా. ఆయన డబ్బు ఆయనకి తిరిగి ఇవ్వటం ఆయనకు సంతోషం కాలా. డబ్బు కాదు ఇక్కడ మ్యాటర్. రిలేషనల్ పార్టిసిపేషన్, ఫెయిత్ఫుల్ పార్టిసిపేషన్, హౌ యు ఎంగేజ్ విత్ యువర్ మాస్టర్ ఇన్ ట్రస్ట్. వాళ్ళు ఒకవేళ నష్టం వచ్చినా సరే తప్పకుండా ఆ అడుగు వేసేవారు. నష్టం రాకూడదు అని అడుగు వేశాడు. తన యజమానుడితో సహవాసములో పాలిభాగస్తుడవటానికి తిరస్కరించాడు కాబట్టి అతడు తృణీకరించబడ్డాడు. ఒకవేళ వీరు నష్టపోయినా సరే ఆ యజమానుడు ఎంత మాత్రము వారిని కోపపడేవాడు కాదు. అదే సహవాసములోనికి వారిని తీసుకుని వెళ్ళాడు. మీరు ఆలోచన చేయండి. ఒకవేళ సక్సెస్ ఆల్రెడీ గ్యారంటీడ్ అనుకోండి, రిస్క్ లేని సక్సెస్ అనుకోండి, రిస్క్ లేనే లేదు, అప్పుడు విధేయతకు విశ్వాసం అవసరం ఉందా? రిస్క్ లేదు, విధేయతకు విశ్వాసం అవసరం ఉందా? లేదా నమ్మి అడుగు వేయాల్సిన అవసరం ఉందా? అవసరం లేనే. నమ్మాల్సిన అవసరం లేదు, విశ్వాసం ఉంచాల్సిన అవసరం లేదు. కాబట్టి లాస్ సెనారియో మాట్లాడకపోయినా సరే, లాస్ అయినా యేసు ప్రభువారు తన జీవితంలో ఆ లాస్ను గురించి మనకు మాట్లాడటాన్ని మనము చూస్తాం. ఆ లాస్ని యేసు ప్రభువారే భరించారు. శిలువ మరణాన్ని మీరు జ్ఞాపకం చేసుకోగలరు. శిలువ మరణములో ఆయన ఎంతగా తండ్రికి ఆ రిలేషనల్ రిస్క్, తండ్రి పట్ల ఆయనకు ఉన్న ప్రేమ, తండ్రితో ఆయనకున్న సహవాసము ఎంత రిస్క్ చేసిందో చూడండి. ఏమన్నాడు ఆయన? ఏలి ఏలి లామా సబక్తాని, అంటే దేవా నా దేవా నన్నెందుకు. దట్ ఈస్ ద ఎక్స్టెంట్ ఆఫ్ రిస్క్ దట్ జీసస్ took. కదండి, రిజెక్షన్, సఫరింగ్, డెత్, ఇవన్నీ కూడా హ్యూమన్ వ్యూ పాయింట్లో లాస్ లాగే ఉంటాయి. కానీ యేసు ప్రభు వారిని తండ్రి ఏమన్నాడు? అలా నమ్మకమైన మంచి దాసుడా. ఎలా చెప్పగలవు? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం మీరు చూస్తే అక్కడ ఆయనను మృతుల్లో నుండి లేపి అన్ని నామముల కంటే పైనామముగా హెచ్చించి, ఈవెన్ ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, దాసుని రూపము ధరించి శిలువ మరణమంతగా ఆయన తగ్గించుకున్నాడు. అయితే దేవుడు ఏం చేశారంటే ఆయన్ని అన్ని నామముల కంటే పైనామముగా అపియర్స్ టు బి లాస్. మీరు లాస్ అనేది పక్కన పెట్టి తండ్రితో కుమారుడు కలిగి ఉన్న సహవాసములో ఏ స్థాయిలో కుమారుడు చేశాడో మీరు ఆలోచన చేస్తే, ఐ థింక్ హైపోథెటికల్ గా మనము ఆలోచన చేసినా కూడా, ఒకవేళ వారు లాస్ అయినా కూడా బహుశా యజమానుడు వారిని ఆయన ఆనందములో పాలిభాగస్తులను చేసేవాడు. తర్వాత వచనాల్లోని 19 నుంచి 23 వచనాలు. బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొక్క లెక్క. ఈ మాట బహుశా నాకు చాలా కనువిప్పైంది. ఈ మాటను నేను ఈరోజు ధ్యానిస్తా ఉన్నప్పుడు, వాట్ ఈజ్ లుకింగ్ ఎట్ ద అకౌంట్స్, లెక్క చూడడం అంటే ఏంటి?
No, it really blew my mind when I was meditating upon the original translation of this verse. బహుకాలమైన తర్వాత ఆ దాసుడు యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. ఇదేది సర్ప్రైజ్ గా ఒక పనిష్మెంట్ కాదు, లేకపోతే సడన్ గా వచ్చి అనుమానంతో పదా నీ బుక్కులది లెక్కలు చూడటం కాదు ఇది. యునో వాట్ ఇట్ ఈస్? దీని అర్థం ఏంటి అంటే నిజాన్ని బయట పెట్టడం. లిసన్ టు మీ కేర్ఫుల్. నిజాన్ని బయట పెట్టడం. ఇంకోలాగా ఆలోచన చేస్తే, యజమానుడు లేని కాలములో యజమానుడితో ఎలా జీవించారు అన్న సత్యాన్ని బయటికి తీయడం. యు గెటింగ్ ద పాయింట్? లెక్క చూడడం అంటే ఏంటో అర్థమవుతుందా? ఇట్ ఈస్ నాట్ పలానా రోజున ఎంత ఖర్చు పెట్టావు, అది కాదు. ట్రూత్, రెవల్యూషన్ ఆఫ్ ద ట్రూత్. ఏంటి ఆ ట్రూత్? అబ్సెన్స్ ఆఫ్ ద పర్సన్. యజమానుడు వారి మధ్య లేని కాలం, అధికారము విజిబుల్ గా కనపడని కాలం. ఆ టైంలో ఎలాగా యజమానుడితో సహవసించారు అన్నది లెక్కది. మీకు ఆలోచనకు అర్థం కావడం కోసం 2 వచనాలను మీకు నేను చదివిస్తాను. మీరు చూడండి. రోమాపత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. దేవుడు నా స్వార్థ ప్రకారం యేసు క్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యములను విమర్శించు దినం. ఏమి విమర్శిస్తాడంట? ఆయనతో నీవు ఎలా ఉన్నావో సహవాసములో ఆ రహస్యాన్ని బయటకు తీసుకుంటాడు. ఇంకొక వచనాన్ని మీకు నేను కొరింథీ మొదటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. కాబట్టి సమయము రాకమునుకు అనగా ప్రభువు వచ్చు వరకు దేనిని గూర్చియు తీర్పు తీర్చకుడి. ఏం చేస్తాడంటే ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములోని ఆలోచనలను బయలుపరచున్నప్పుడు. జడ్జిమెంట్ అంటే ఏంటి? తీర్పు అంటే ఏంటి? లెక్క చూడడం అంటే ఏంటి అంటే నీ యజమానుడితో నీవు ఎటువంటి సహవాసాన్ని కలిగి ఉన్నావో బహిర్గతం చేయటం. నీ మనస్సు ఏమయ్యుందో, నీ మనస్సులో ఎలాంటి భావనలు నీ యజమానుడి గురించి నీవు కలిగి ఉన్నావో బహిర్గతం చేసే ప్రక్రియ. కాబట్టి ఇక్కడ మనము చూసిన ఈ ఉపమానములో నమ్మకత్వము అని ప్రభువారు మాట్లాడిన మాట సక్సెస్ గురించి కాదండి. ఎంత నమ్మకముగా సహవాసములో ఉన్నాడు, హౌ ఫెయిత్ఫుల్ హీ ఈజ్ ఇన్ ద రిలేషన్ ఒబీడియంట్లీ అన్నది బయటకు తీసుకొస్తూ ఉన్నాడు. అందుకనే మెచ్చుకున్నప్పుడు అలా నమ్మకమైన మంచి దాసుడా, ఇది కొంచెములో నమ్మకంగా ఉన్నావు, అనేకమైన వాటి మీద నేను యజమానుడిగా చేస్తాను అని అన్న మాట ఏంటి? నీ యజమానుని సంతోషములో పాలు పంపులు. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచన చేయండి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ మనీ అని ఎందుకు నేను పదే పదే చెప్తూ ఉన్నాను అంటే, 20 సంవత్సరాల వేతనం తక్కువ అమౌంటా అండి? కాదు కదా. ఆ 20 సంవత్సరాల వేతనాన్ని ఏమంటూ ఉన్నాడు? ఈ కొంచెము 20 సంవత్సరాల వేతనం ఒకతనికిచ్చి, 40 సంవత్సరాల వేతనం ఒకతనికిచ్చి, 100 సంవత్సరాల వేతనం ఒకతనికిచ్చి, యజమానుడు అంటూ ఉన్న మాట కొంచెము. అంటే యజమానుడి దృష్టిలో 100 సంవత్సరాల వేతనము కొంచెమైతే యజమానుడు నమ్మకత్వానికి ఇస్తున్నటువంటి బహుమానం ఏంటి? అనేకమైన వాటి మీద. కొంచెమే 100 సంవత్సరాల వేతనం అయితే అనేకము అనే పదానికి ఇంకా మీరు ఊహక తెచ్చుకోండి, ఆలోచించటానికి ట్రై చేయండి. వాట్ ఈజ్ రివార్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కింగ్డమ్? దైవ రాజ్యపు వెలుగులో సహవాసానికి దేవుడిచ్చే గొప్ప విలువేంటో చూడండి. ఈవెన్ దట్స్ నాట్ ద రివార్డ్. అది కాదు అక్కడ బహుమానం. ఏంటి బహుమానం? నీ యజమానుడి ఆనందముతో పాల్గొనడం ఈజ్ ద రివార్డ్.
రివార్డ్ అనేకమైన వాటి మీద నీకు భాగ్యం ఇస్తాను. అది కాదు రివార్డ్. రివార్డ్ ఏంటి? కమ్ ఇన్ టు కమ్యూనియన్ విత్ మీ. ఎస్కటలాజికల్ కమ్యూనియన్, నిత్యత్వపు సహవాసములు రా, నాతో ఈ సహవాసములోనికి రా. ఇట్ ఈస్ అబౌట్ రిలేషనల్ ఒబీడియన్స్, రిలేషనల్ ట్రస్ట్, ఫెయిత్ఫుల్ కంటిన్యూయేషన్. కాబట్టి అయితే రివర్స్ ఏంటి అంటే, ఒక్క తలాంతు కలిగిన వ్యక్తి ఏం చేశాడు? తిట్టేస్తున్నాడు. ఏమని? నీవు విత్తని చోట కోయి వాడవు, చల్లని చోట పంట కూర్చుకొని వాడవు, కఠినవుడవు, నేను నీకు భయపడ్డాను. ఎంత మన అబద్ధపు జీవితం ఎంత చక్కగా మనకు కనపడుతుందంటే, మీరు ఇక్కడ అతను ఉపయోగించిన పదం చూడండి, 24-25 వచనాలలో. తరువాత ఒక తలంతు తీసుకునిన వాడును వచ్చి, అయ్యా, see the verbal language that he uses, అయ్యా, as if he is respecting him completely. Second, నేను నీకు భయపడుతున్నాను, ఐఎమ్ ఫియరింగ్ యూ. థర్డ్, ఇదిగో నీది నువ్వు తీసుకో, ఐఎమ్ రైట్, నేనేమి తప్పు చేయట్లా, అట్లీస్ట్ ఐఎమ్ సేవింగ్, ఐఎమ్ ప్రొటెక్టింగ్ యువర్ ప్రిన్సిపల్. అయితే మాస్టర్ని ఏమంటూ ఉన్నాడు? నీవు విత్తని చోట కోయువాడవు, చల్లని చోట. ఏం చూపిస్తూ ఉన్నాడు ఇక్కడ? ఒక మాట ఉపయోగిస్తూ ఉన్నాడు సేవకుడు. కఠినుడవని నేను ఎరుగుదును. ఏంటంటే కఠినుడవని నేను ఇందాక మనము 100 సంవత్సరాల వేతనం ఇవ్వాలి అంటే, 20 సంవత్సరాల వేతనం ఇవ్వాలి అంటే ఎంత సహవాసములు వీరుండిండాలి, అంతే కదా. సడన్ గా ఏది చెయ్యం. అంటే యజమానుడు ఇతన్ని నమ్మాడు, యజమానుడు ఇతనికి ఇంత పెద్ద మొత్తాన్ని అప్పగించాడు. పెద్ద మొత్తాన్ని అప్పగించడం కాదు, బహుకాలము తర్వాత ఓపిక, నమ్మి వెళ్ళిపోయాడు, బహుకాలము తర్వాత తిరిగి వచ్చాడు. అంతేకాదు, ఎటువంటి బహుమానాన్ని ఇస్తూ ఉన్నాడు? నీ యజమానుని సంతోషములో పాలు పంపులు పొందు అని చెప్పి. యజమానుడు ఇలా ఉంటే ఈ యజమానుడు గురించి ఈ దాసుడు చెప్తూ ఉన్న మాట, నేను ఎరుగుదును. ఎలా తెలుసు నువ్వు నాకు? కఠినుడవని తెలుసు. ఈయన కఠినుడు అయితే, విత్తని చోట కోయువాడైతే, చల్లని చోట కూర్చుకున్నవాడైతే, భయంకరుడు అయితే, హౌ వుడ్ దిస్ మ్యాన్ ట్రస్ట్ హిస్ సర్వెంట్? యజమానుడు మొట్టమొదటగా ఇతనిని అసలు నమ్మవలసిన ఆవశ్యకతే లేదు. ఒకవేళ మనీ ఇతనికి ప్రయారిటీ అయ్యి ఉంటే అంతకాలము తర్వాత ఓపికగా తిరిగి వచ్చేవాడు కాదు. ఒకవేళ మనీ ఇతని ప్రయారిటీ, ఎక్స్‌ప్లాయిటేషన్ ఇతని ప్రయారిటీ అయి ఉంటే, ఒకవేళ అయి ఉంటే, అంత పెద్ద మొత్తాన్ని కొంచెము అని అనడు. ఇంత పెద్ద మొత్తాన్ని కొంచెము అన్న మాట ఉపయోగించు. ఇక్కడ ఆ యజమానుడు అంటూ ఉన్నాడు, సోమరివైన చెడ్డదాసు. అతని యొక్క అబద్ధాన్ని ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నాడు యజమానుడు. ఒకవేళ నిజంగా నువ్వు ఏదైతే చెప్తూ ఉన్నావో, కనీసం అది నిజమైనా సరే, నువ్వు చెప్పేది నిజమైన, భయంతోనన్నా ఏదన్నా చేసేవాడివి కదా, ఏమీ చేయకుండా ఎందుకు కూర్చున్నావు అంటే, ఇక్కడ ఏదో చెయ్యమని చెప్పటం కాదు. ఇతను ఏదైతే ఆలోచనలను ఏర్పాటు చేసుకున్నాడో, ఏదైతే భయము వెనక దాక్కుంటూ ఉన్నాడో, దాని వెనక ఉన్న అసలు ఉద్దేశం ఏంటంటే, యజమానుడితో సహవాసములో ఉండుట అతనికి ఇష్టము లేదు. He was not in a capacity to be in relation with his master.
సో యజమానుడితో కూడా కలిసి భాగస్వామి అవటానికి ఆ పనివాడు తృణీకరించాడు. కాబట్టి అతన్ని తృణీకరించే ఒక ఆలోచనతో పనిచేస్తూ ఉన్నాడు. కాబట్టి 28, 29 వచనంలో ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గన వానికి ఇవ్వండి. ఎంత అన్యాయం అండి ఇది. ఆల్రెడీ ఇంటి దగ్గర 10 ఉన్నాయి, మరలా ఇంకో తలాంతు తీసి ఆయనకి ఇచ్చేయమంటాడు. అన్యాయం కదా ఇది. రిమెంబర్, దిస్ ఈజ్ నాట్ ఎ క్వాంటిటీ, దిస్ ఈజ్ అబౌట్ రిలేషన్, దిస్ ఈజ్ అబౌట్ ట్రస్ట్. అంటే నమ్మని వాడి దగ్గర నుంచి నమ్మికను తీసివేసి నమ్మువాడికి దేవుడిస్తాడు. నా మాట అర్థమవుతుందా? ఇట్ ఈస్ ట్రస్ట్, ఎంట్రస్టింగ్. కాబట్టి 30వ వచనం అంటాడు, పనికి మాలిన ఆ దాసుని వెలపలి చీకటిలోకి తోసివేయి. అంటే అతను సహవాసాన్ని కోరుకోల, సహవాసాన్ని కొనసాగించాల. కాబట్టి అతని దగ్గర నుంచి సహవాసాన్ని తీసివేయండి, వెలుపల చీకటి కొట్టులో వేసేయండి. మీరు ఆలోచన చేయండి. కృప అనుగ్రహించబడ్డది కాబట్టి నిబంధనలోనికి వారు వచ్చారు. కృప అనేది నిన్ను దేవుని కొరకు పని చేయకుండా ఎగ్జంప్షన్ ఇవ్వదు, నీకు మినహాయింపు ఇవ్వదు. కృప దేవుని కొరకు పనిచేసే బలాన్ని నీకు అనుగ్రహిస్తుంది. దేవునితో సహవాసములో నిలిచి ఉండే ఓపికను నీకు ఇస్తుంది. కృప దేవుని ప్రేమించేటట్లు చేస్తుంది, దేవునికి వ్యతిరేకంగా నిలిచేటట్లు చేయి. కృపలో విశ్వాసము నీ జీవితంలో జనించినప్పుడు ఆ విశ్వాసము ఎంత ఓపికగా అయినా సరే దేవుని కొరకు ఎంత రిస్క్ అయినా చేయటానికి ప్రయత్నం చేస్తాం. నేను ఎన్నో సంగతులు మనం ఇప్పుడు ఆలోచన చేయొచ్చు, కానీ ఒక్క విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఈ రాత్రి. హెబ్రీ పత్రికలో పాపముతో ఇంకను రక్తము కారునంతగా మీరు పోరాడలా. ఏంటి రిస్క్ తీసుకోవడం? రిస్క్ తీసుకోవడం ఏంటి? ఈరోజు కామన్ క్రిస్టియన్, ఒక సాధారణ క్రైస్తవుడి యొక్క ఆలోచన ఎట్లా ఉంది అంటే ఫలితాన్ని ఆశించి చేస్తుంది. క్రైస్తవుడు ఫలితాన్ని ఆశించి చేయకూడదు, విశ్వాసముతో చేయాలి. ఫలితంతో సంబంధం లేదు. నేను ఫలానాది ఎందుకు చేస్తూ ఉన్నాను అంటే ఫలానా కారణాన్ని బట్టి అని మీ అందరి ఆలోచనలో అని నిజంగా నిజమైనటువంటి ఫలా నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకోవాలి అంటే కొంచెము వాటిలో నమ్మకంగా ఉండాలి. కొంచెం వాటిలో నమ్మకంగా ఉండడం అంటే చిన్న చిన్న మీ వ్యక్తిగత ప్రార్థన జీవితం, మీ వ్యక్తిగత బైబిల్ అధ్యయనం, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వచ్చి బైబిల్ స్టడీస్ లో పాల్గొని వినటం, మీ మధ్యకు నమ్మకంగా పంపించబడుతూ శ్రమ కోర్చి చేస్తూ ఉన్న అనేక సంగతులు, చిన్న చిన్న పనులు ఇవి. యు డోంట్ నీడ్ టు సెల్ యువర్ గోల్డ్ టు లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ హియర్, ఇజంట్ ఇట్? మీ ఉద్యోగాలు మానుకొని లేకుంటే వాలంటరీ రిటైర్మెంట్ పెట్టి రావాల్సిన అవసరం లేదు. యు జస్ట్ కమ్ టు దిస్ ఫైన్ టీచింగ్ ఆఫ్ గాడ్ అట్ యువర్ లీజర్. A little risk than the normal routine. కొంచెము వాటిలో నమ్మకంగా ఉండటం చాలు. You will be fruitful. We miss this. We are not faithful in relation. మనకు ఇంట్రెస్ట్ చేయబడినటువంటి జీవితాన్ని మనము నమ్మకంగా జీవించలేకపోతే ఫలింపు ఎక్కడో. పరి చేస్తూ ఉన్నాం కానీ నేను నమ్మకంగా ఉన్నాను అని అనుకుంటూ మన యాటిట్యూడ్తో, మన జీవితంతో మనం ఏం చెప్తూ ఉన్నామంటే నువ్వు విత్తని చోట కోయువాడవు,
చల్లని చోట కూర్చువాడవు, నీవు కఠినుడువు అని we express through our behavior, yet we state you are we risk everything for you అని చెప్పడానికి నోటితో చెప్తాం. బట్ we live as if that one talent guy. మనం మాట్లాడడమేమో 5 తలాంతుల వ్యక్తిలాగా మాట్లాడతాము, బ్రతకడమేమో 1 తలాంతు వ్యక్తిలాగా బ్రతుకుతాం. We don't risk at least minimum things. కొంచెము వాట్ God did not ask. దేవుడు ఎప్పుడు కూడా పెద్ద పెద్దవి చేయమని చెప్పు. చాలా చోట్ల పొర్లు దండాలు పెట్టమంటూ, నిలువు దోపిడీలు ఇమ్మంటూ, 40 దినాలు ఉపవాసాలు చేయమంటూ, ఒంటికాలి జపాలు చేయమంటూ, ఆ కోట్లు ఈ కోట్లు రాయమంటూ, నథింగ్. కమ్, లిసన్, పార్టిసిపేట్ విత్ హిమ్. ఆయనతో భాగస్వామిగా, ఆయనతో భాగస్వామి. ఇర్మియాను పిలిచాడు దేవుడు. ఇర్మియాను పిలిస్తే నేను బాలుని అన్నాడు. దేవుడు అన్నాడు, నేను తోడున్నాను. డు నాట్ సే ఐ ఎమ్ ఎ చైల్డ్. నేను తోడున్నాను. నమ్మాడు. దేవుని కొరకు గొప్ప ప్రవక్తగా నిలిచాడు. ఏథెన్సులో అరియోపొగులో పౌలు ఆ పట్టణస్థులతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని గురించిన సువార్తని చెప్పాడు. దేవుడు తీర్పు తీరుస్తాడు, జాగ్రత్త అని హెచ్చరించాడు. మిశ్రమ స్పందన వచ్చింది. కొంతమంది మరలా చెప్పు వింటాం అన్నారు, కొంతమంది అపహాస్యం చేశారు, కొంతమంది హత్తుకున్నారు. ఈవెన్ టుడే దిస్ ఈస్ ద క్వశ్చన్ దట్ ఈస్ కమింగ్. హౌ డు యూ రెస్పాండ్ టు ద రిసీవ్డ్ థింగ్స్? కృపను అనుగ్రహించాడు, విశ్వాసాన్ని ఇచ్చాడు. కొద్ది వాటిలో నమ్మకంగా ఉండటానికి అడుగు ముందుకు వేస్తాము. కొద్ది వాటిలో నమ్మకంగా ఉండటానికి రిస్క్ తీసుకుంటావా? ఫర్గెట్ అబౌట్ ఫెయిల్యూర్. నిన్ను సక్సెస్ ఫెయిల్యూర్ కొలతలతో ఆయన కొలవడు. ఆయన అడిగేది ఒకటే, వాట్ హ్యావ్ యూ డన్? ఏం చేశావు? ఏం చేశావు అని ఒకవేళ ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న నీవు ఇప్పటి వరకు ఉన్న నీ జీవితాన్ని ప్రశ్నించుకుంటే ఏం జవాబు వస్తుందో నాకు తెలియదు. ఒకవేళ జవాబు ఆ 1 తలాంతు వ్యక్తిలాగా కనపడుతుంది, నిజాయితీగా, ప్రభువా నీతో నేను సహభాగస్వామిని కాలా, నీవిచ్చిన అనేకమైన సంగతుల్లో ఆ కొద్ది వాటిలో నేను నమ్మకంగా లేకపోతే, ఐ ఫెయిల్డ్ ఇన్ మెనీ ఏరియాస్, డు యు ఫర్గివ్ మీ? అంటే ఆయన అంటాడు, ఇర్మియాతో అన్నట్టు అంటాడు, నేను నీకు తోడున్నాను. కమ్ లెట్ us walk. Do not fear of failure. Walk with me. I am with you. ఆయనే నిన్ను ఫలింపచేస్తాడు. ఆయనే తన ఆనందములో నిన్ను పాలిబాగా మహా గొప్ప కృపలోకి అందరూ నడుతురుగాక. సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావాలి.